బట్టి దేవునికి దేవునికి వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను. చెల్లిస్తున్నాను. మరి మరి ప్రేయర్ ప్రేయర్ వారియర్స్ వారియర్స్ గ్రూప్ గ్రూప్ వారు వారు కూడా కూడా నన్ను నన్ను ప్రేమించి ప్రేమించి రాకపోయినా రాకపోయినా కూడా కూడా నన్ను నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచి పిలిచి అంటే అంటే జాయిన్ జాయిన్ అవ్వలేని అవ్వలేని పరిస్థితిలో పరిస్థితిలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా కూడా నన్ను నన్ను క్షమించి క్షమించి నన్ను నన్ను వాక్యాన్ని వాక్యాన్ని పంచుకోవడానికి పంచుకోవడానికి ఇచ్చిన ఇచ్చిన సమయాన్ని సమయాన్ని బట్టి బట్టి వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను. చెల్లిస్తున్నాను. ఒక ఒక చిన్న చిన్న ప్రార్థన 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 సహాయం సహాయం కోసం కోసం ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను. చేస్తున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మహోన్నతుడా యేసయ్య యేసయ్య మీ మీ మహోన్నతమైన మహోన్నతమైన నామముకు నామముకు స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి. గడిచిన గడిచిన దినం దినం నుండి నుండి తండ్రి తండ్రి రాత్రంతయు రాత్రంతయు మీరు మీరు ఎక్కడ ఎక్కడ చాటున చాటున మమ్మల్ని మమ్మల్ని భద్రపరుచుకుని భద్రపరచుకుని తండ్రి తండ్రి ఈ యొక్క ఈ యొక్క ఉదయాన్ని ఉదయాన్ని మాకు మాకు ఇచ్చినందుకు ఇచ్చినందుకు మీకు మీకు వేలాది వేలాది వందనాలు వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా. తండ్రి తండ్రి దేవా దేవా నేను నేను నా నా నోరు నోరు తెరిచి తెరిచి ఆనందమైన ఆనందమైన మాటలతో మాటలతో తండ్రి మీ తండ్రి మీ వాక్యాన్ని వాక్యాన్ని చెప్పడానికి చెప్పడానికి నన్ను నన్ను ఆత్మీయంగా ఆత్మీయంగా బలపరిచి బలపరిచి తండ్రి తండ్రి మీ మీ కృపాక్షేమముతో కృపాక్షేమములతో మీ మీ ఆశీర్వాదములు ఆశీర్వాదములు నాపై నాపై కుమ్మరించమని కుమ్మరించమని వేడుకొంచున్నాను వేడుకొంచున్నాను ప్రభా. ప్రభా. తండ్రి తండ్రి నన్ను నన్ను ఆత్మీయంగా ఆత్మీయంగా బలపరచమని బలపరచమని వేడుకొంచున్నాను వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి. మరి తండ్రి మీ మీ సహాయాన్ని సహాయాన్ని నేను నేను కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ప్రభా. ప్రభా. తండ్రి తండ్రి మీరు మీరు నడిపించినందుకు నడిపించినందుకు మీకు మీకు వేలాది వేలాది వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి. తండ్రి తండ్రి మీరు మీరు నాకు నాకు సహాయం సహాయం దయచేస్తారని దయచేస్తారని నమ్ముతున్నాను నమ్ముతున్నాను ప్రభా. ప్రభా. తండ్రి తండ్రి నన్ను నన్ను నడిపించి నడిపించి మంచి మంచి జ్ఞానం జ్ఞానం ఇవ్వమని ఇవ్వమని కోరుకుంటూ కోరుకుంటూ యేసుక్రీస్తు యేసుక్రీస్తు అతి అతి పరిశుద్ధ పరిశుద్ధ నామములో నామములో అడిగి అడిగి వేడుకొంచున్నాను వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మనం ముందుగా ముందుగా చదువుకున్న చదువుకున్న ప్రకారము ప్రకారము మార్కు మార్కు సువార్త సువార్త 15వ 15వ అధ్యాయము అధ్యాయము 17 17 నుంచి నుంచి ఈరోజు ఈరోజు మన మన వాక్య వాక్య భాగము భాగము 25 25 వరకు. వరకు. అంతకుముందు అంతకుముందు మనం మనం ఒక ఒక వాక్య వాక్య భాగాన్ని భాగాన్ని చూస్తున్నాము. చూస్తున్నాము. నా నా వాయిస్ వాయిస్ వస్తుందమ్మా? వస్తుందమ్మా? హలో హలో అమ్మా అమ్మా వినిపిస్తుంది. వినిపిస్తుంది. కొంచెం కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, కొంచెం కొంచెం స్లో స్లో వినిపిస్తుంది. వినిపిస్తుంది. ముందుగా ముందుగా మొదటి మొదటి కొరింథీ కొరింథీ 1వ 1వ అధ్యాయము అధ్యాయము 18వ 18వ వచనం వచనం చదువుకుందాం. చదువుకుందాం. మొదటి మొదటి కొరింథీ కొరింథీ 1వ 1వ అధ్యాయము అధ్యాయము 18వ 18వ వచనం. వచనం. ఎవరైనా ఎవరైనా తీసారా? చూసారా? లేకపోతే లేకపోతే నేను నేను రాస్తాను. రాస్తాను. సిలువను సిలువను గూర్చిన గూర్చిన వార్త వార్త నశించుచున్న నశించిన వారికి వారికి వెరితనము వెరితనము గాని గాని రక్షింపబడుచున్న రక్షింపబడుచున్న మనకు మనకు దేవుని దేవుని శక్తి. శక్తి. మనకేంటి? మనకేంటి? మనకైతే మనకైతే దేవుని దేవుని శక్తి. శక్తి. నశించిన నశించిన వారికి వారికి వెర్రితనము. వెర్రితనము. వెర్రితనం వెర్రితనం అనగా అనగా వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమనుకుంటారంటే ఎగతాళి. ఎగతాళి. సిలువ సిలువ అంటే అంటే ఒక ఒక ఎగతాళి. ఎగతాళి. ఈరోజు ఈరోజు మన మన పాఠ్య భాగంలో పాఠ్యభాగంలో చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే కాఠిన్యము. కాఠిన్యము. శిష్యులు శిష్యులు ఆయన ఆయన పట్ల పట్ల ఏ ఏ విధంగా విధంగా సారీ సారీ సైనికులు సైనికులు ఆయన ఆయన పట్ల ఏ పట్ల ఏ విధంగా విధంగా కాఠిన్యంగా కాఠిన్యంగా ప్రవర్తించారో ప్రవర్తించారో అది అది మనము మనము చూస్తున్నాం చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ. అయితే అయితే సిలువ సిలువ అనేది అనేది విలువైనది. విలువైనది. మనకైతే మనకైతే అదేంటి? అదేంటి? దేవుని దేవుని యొక్క యొక్క శక్తి. శక్తి. సిలువ సిలువ విలువైనది. విలువైనది. సిలువ సిలువ ద్వారా ద్వారా రక్షణ రక్షణ మరియు మరియు మనకి మనకి మోక్షము. మోక్షము. సిలువ సిలువ ద్వారా ద్వారా ఏంటి? ఏంటి మనకి మనకి? రక్షణ రక్షణ మరియు మరి మోక్షము. మోక్షము. సిలువ సిలువ అనగానే అనగానే మనకి మనకి అడ్డుకర్ర, అడ్డుకర్ర నిలువుకర్ర నిలువుకర్ర కనపడుతుంది. కనపడుతుంది. అడ్డుకర్ర అడ్డుకర్ర దేనికి దేనికి సూచన సూచన అంటే అంటే మోషే మోషే యొక్క యొక్క కర్ర. కర్ర. నిలువుకర్ర నిలువుకర్ర మోషే మోషే యొక్క యొక్క కర్ర. కర్ర. అడ్డుకర్ర అడ్డుకర్ర అహరోను అహరోను కర్ర. కర్ర. మోషే మోషే కర్ర కర్ర ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రానికి సూచిస్తుంది. సూచిస్తుంది. అడ్డుకర్ర అడ్డుకర్ర అహరోను అహరోను యొక్క యొక్క యాజకత్వాన్ని యాజకత్వాన్ని సూచిస్తుంది సూచిస్తుంది అన్నమాట. అన్నమాట. సో సో ఈ ఈ సిలువ సిలువ అనేది అనేది మనకి మనకి దేవుని దేవుని శక్తి. శక్తి. నశించిన నశించిన వారికి వారికి వెర్రితనము. వెర్రితనము. సో సో ఇక్కడ ఇక్కడ మనం మనం వెర్రివారినే వెర్రివారినే చూస్తున్నాం. చూస్తున్నాం. ఎవ్వరు ఎవ్వరు అంటే అంటే సైనికులు. సైనికులు. సైనికులు సైనికులు ఏ ఏ విధంగా విధంగా యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని అవమానపరిచారు. అవమానపరిచారు. ఇక్కడ ఇక్కడ మనం మనం 3 3 విషయాలు విషయాలు చూస్తున్నాం చూస్తున్నాం కదా. కదా. మొదటిది మొదటిది వచ్చేసి వచ్చేసి దేవుని దేవుణ్ణి ఏం ఏం తొడిగించారు? తొడిగించారు? ఊదా ఊదా రంగు రంగు వస్త్రాన్ని వస్త్రాన్ని తొడిగించారు. తొడిగించారు. మరియు మరియు ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం పెట్టారు. పెట్టారు. ఆయన ఆయన చేతికి చేతికి రెల్లుని రెల్లుని ఇచ్చారు. ఇచ్చారు. ఈ ఈ 3 మూడు ఒక ఒక రాజుకి రాజుకి ఉండే ఉండే లక్షణాలు. లక్షణాలు. ఒక ఒక రాజు రాజు అనగానే అనగానే ఆయనకొక ఆయనకు ఒక స్పెషల్ స్పెషల్ అటైర్ అటైర్ ఉంటుంది. ఉంటుంది. రాజు రాజు అనగానే అనగానే కిరీటం కిరీటం ఉంటుంది. ఉంటుంది. రాజు రాజు అనగానే అనగానే చేతిలో చేతిలో దండం 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 ఉంటుందన్నమాట. ఉంటుందన్నమాట. అయితే అయితే ఈ ఈ 3 మూడు వారు ఏం వారు ఏం చేసిందంటే చేసిందంటే ఎగతాళిగా ఎగతాళిగా అతనికిచ్చారు. అతనికిచ్చారు. ఎగతాళి ఎగతాళి హేళనగా హేళనగా యేసుక్రీస్తుకు యేసుక్రీస్తుకు వీళ్ళిచ్చారన్నమాట. వీళ్ళిచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏం ఏం చేస్తున్నారంటే చేస్తున్నారంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిజమైన నిజమైన రక్షకుడు, రక్షకుడు, నిజమైన నిజమైన రాజు రాజు అని అని వాళ్ళు వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. చెప్పేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు ఎగతాళి ఎగతాళి చేస్తున్నాం చేస్తున్నాం అనుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ కానీ వాళ్ళు వాళ్ళు లోకానికి లోకానికి ఏం ఏం చేస్తున్నారంటే చేస్తున్నారంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు నిజమైన నిజమైన దేవుడు. దేవుడు. అందుకే అందుకే ఆయనకి ఆయనకి కిరీటం కిరీటం పెట్టారు. పెట్టారు. మంచి మంచి వస్త్రాలను వస్త్రాలను ధరించారు. ధరించారు.
ఊదా రంగు అంటే ఊదా ఊదా రంగు రంగు కాంబినేషన్ కాంబినేషన్ ఏంటి? ఏంటి? రెడ్ రెడ్ అండ్ అండ్ బ్లూ బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ లో లో వాయిలెట్ వాయిలెట్ కలర్స్ కలర్స్ అన్నమాట. అన్నమాట. వాయిలెట్ వాయిలెట్ అంటే అంటే ఒక ఒక మంచి మంచి రాజులకి రాజులకి అధికారులకు అధికారులకు మాత్రమే మాత్రమే ఆ కలర్ కలర్ ఇవ్వబడుతుంది. ఇవ్వబడుతుంది. సో సో యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుకి అంత అంత మంచి మంచి కలర్ కలర్ ఇచ్చి ఇచ్చి ఆయనను ఆయనను ఒక ఒక రాజుగా రాజుగా వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుంటున్నారు. నువ్వు నువ్వు రాజువి రాజువి కాదు, కాదు, నువ్వు నువ్వు దేవుడు దేవుడు కాదు, కాదు, నువ్వు నువ్వు అసలు అసలు నువ్వు నువ్వు ప్రవక్త, ప్రవక్త, నువ్వు నువ్వు మా 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 జనాలని జనాలని పాడు చేయడానికి చేయడానికి వచ్చావు, వచ్చావు. నువ్వు నువ్వు అది అది ఇదే ఇదే అన్నారు. అన్నారు. కానీ కానీ ఫైనల్ ఫైనల్ గా గా వారి వారి నోటితోనే నోటితోనే వారు వారు ఏమని ఏమని ఒప్పుకుంటున్నారు? ఒప్పుకుంటున్నారు? ఈయన ఈయన నీచమైన నీచమైన దేవుడు, దేవుడు, యూదుల యూదుల రాజు. రాజు. ఈయన ఈయన సిస్టర్ సిస్టర్ చైతన్య గారు చైతన్య గారు చెప్పిన చెప్పిన విధంగా విధంగా ఆ శిలువ శిలువ పైన పైన INRI INRI అని అని ఉంటుంది. ఉంటుంది. INRI INRI అంటే అంటే ఏంటి? ఏంటి? యూదులకు యూదులకు రాజు. రాజు. యూదులకు యూదులకు రాజు రాజు అని అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు వారు వారు ఫస్ట్ ఫస్ట్ ఒప్పుకోరు, ఒప్పుకోరు, కానీ కానీ వాళ్ళంతట వాళ్ళంతట వాళ్ళు వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకున్నారు. సో సో ఇక్కడ ఇక్కడ మనం మనం మొదటి మొదటి వచనంలో వచనంలో చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే సువార్త సువార్త మన 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 వాక్య వాక్య భాగంలోకి భాగంలోకి వెళ్ళినట్లయితే వెళ్ళినట్లయితే మార్కు మార్కు ఫస్ట్ భాగమును ఫస్ట్ ఫస్ట్ లైన్ లైన్ అంతటా అంతటా సైనికులు సైనికులు ఆయనను ఆయనను ప్రేతోరియమను ప్రేతోరియమను అధికార అధికార మందిరమునకు మందిరమునకు తీసుకుపోయి తీసుకుపోయి సైనికులందరినీ సైనికులందరినీ సమకూర్చుకొనిన సమకూర్చుకొనిన తర్వాత తర్వాత ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చిండ్రు? తీసుకొచ్చిండ్రు? ఆయనని ఆయనని న్యాయస్థానానికి న్యాయస్థానానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. న్యాయస్థానం న్యాయస్థానం మనం మనం చూస్తాం చూస్తాం కదా, కదా, కొన్నిసార్లు కొన్నిసార్లు మనము మనము టీవీలో టీవీలో న్యాయస్థానం న్యాయస్థానం చూస్తుంటాం. చూస్తుంటాం. న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఎవరు ఎవరు ఉంటారు? ఉంటారు? జడ్జి జడ్జి ఉంటారు, ఉంటారు, లాయర్ లాయర్ ఉంటారు, ఉంటారు, తర్వాత తర్వాత పిటిషనర్ పిటిషనర్ ఉంటారు, ఉంటారు, రెస్పాండెంట్ రెస్పాండెంట్ ఉంటారు, ఉంటారు, తర్వాత తర్వాత విట్నెస్ విట్నెస్ ఉంటారు. ఉంటారు. సో ఈ సో ఈ విధంగా విధంగా ఆ ఆ న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఆ న్యాయాధిపతి న్యాయాధిపతి ఎవరు? ఎవరు? పిలాతు. పిలాతు. పిలాతు పిలాతు న్యాయాధిపతి. న్యాయాధిపతి. అయితే అయితే అక్కడ అక్కడ ఏమేం ఏమేం జరుగుతుందంటే జరుగుతుందంటే ఆయన ఆయన పైన పైన నేరం నేరం మోపుతారు. మోపుతారు. నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏం చేస్తాడు? చేస్తారు? ఆయన ఆయన నేరస్తుడు నేరస్తుడు అంటాడు. అంటారు. తర్వాత తర్వాత నిరూపణ నిరూపణ చేస్తారు. చేస్తారు. జనరల్ గా జనరల్ గా కోర్ట్స్ లో కోర్ట్స్ లో ఏం ఏం జరుగుతుందంటే జరుగుతుందంటే నేరం నేరం మోపుతారు, మోపుతారు, తర్వాత తర్వాత వాదిస్తారు, వాదిస్తారు, తర్వాత తర్వాత నేరస్తుడా నేరస్తుడా కాదా కాదా అనేసి అనేసి డిసైడ్ డిసైడ్ చేస్తారు. చేస్తారు. సో సో ఈ ఈ విధంగా విధంగా న్యాయాధిపతి న్యాయాధిపతి అయిన అయిన పిలాతు పిలాతు ఆయనని ఆయనని నేరం నేరం అడుగుతాడు. అడుగుతాడు. నువ్వు నువ్వు నిజమైన నిజమైన రాజువేనా, రాజువేనా, నువ్వు నువ్వు రాజువా రాజువా అని అని అడిగినప్పుడు అడిగినప్పుడు నీవన్నట్టే నీవన్నట్టే అని అని ఆయన ఆయన ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు. నేను నేను రాజును, రాజును, ఇహలోకమైన ఇహలోకమైన సంబంధమైన సంబంధమైన రాజును రాజును కాదు, కాదు, నేను నేను పరలోక పరలోక సంబంధమైన సంబంధమైన రాజును రాజును అని అని చెప్తాడు. చెప్తాడు. ఇక్కడ ఇక్కడ నేరస్తుడు నేరస్తుడు ఎవరు ఎవరు అంటే అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఆయన ఆయన ఏ ఏ నేరము నేరము చేయలేదు, చేయలేదు, కానీ కానీ ఆయనని ఆయనని నేరస్తునిగా నేరస్తునిగా అందరి అందరి ముందు ముందు నిలబెట్టి నిలబెట్టి కొరడాలతో కొరడాలతో కొడుతూ కొడుతూ ఆయనని ఆయనని హేళన హేళన చేస్తూ చేస్తూ అవమానపరుస్తూ అవమానపరుస్తూ అక్కడ అక్కడ పెట్టిందనమాట. పెట్టిందనమాట. అయితే అయితే దేవుడు దేవుడు నిజమేనా నిజమేనా అని అని అన్నప్పుడు అన్నప్పుడు అవును అవును నేను నేను నిజమేనా నిజమేనా రాజుని రాజుని అని అని అన్నాడు అనమాట. అన్నాడనమాట. సో సో ఈ ఈ విధంగా విధంగా న్యాయస్థానంలో న్యాయస్థానంలో ఆయనని ఆయనని ఒక ఒక దొంగగా దొంగగా నిలబెట్టి నిలబెట్టి ఆయనని ఆయనని క్రాస్ క్రాస్ క్వశ్చన్ క్వశ్చన్ చేస్తూ చేస్తూ ఎంతో ఎంతో హింసించి హింసించి అందరి అందరి ముందు ముందు అవమానపరచాలని అవమానపరచాలని అని అని చాలా చాలా వాళ్ళందరూ వాళ్ళందరూ ప్లాన్ ప్లాన్ చేసుకుంటారు. చేసుకుంటారు. కానీ కానీ జనులందరి జనులందరి ముందు ముందు ఆయన ఆయన నిజమైన నిజమైన రాజు రాజు అని అని నిరూపించబడుతుందని నిరూపించబడుతుందని వాళ్ళకి వాళ్ళకి మాత్రం మాత్రం అర్థం అర్థం కాలేదు. కాలేదు. సో సో ఆ ఆ విధంగా విధంగా ఆయనని ఆయనని ఒక ఒక దొంగగా దొంగగా చేస్తారు. చేస్తారు. దొంగగా దొంగగా చేసి చేసి ఆయన ఆయన ఇరుపక్కల ఇరుపక్కల దొంగలను దొంగలను వేలాడదీస్తారు. వేలాడదీస్తారు. మనకి మనకి ఎన్నో ఎన్నో కష్టాలు కష్టాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం మనం ఏమంటామంటే ఏమంటామంటే ఆ ఆ సమయంలో సమయంలో ఒకవేళ ఒకవేళ మనం మనం ఉన్నట్లయితే ఉన్నట్లయితే దేవా దేవా ఈ ఈ కష్టాలను కష్టాలను నాకెందుకు, నాకెందుకు, నేను నేను రాజుని రాజుని కాదులే, కాదులే, నన్ను నన్ను పంపించేసేయండి, పంపించేసేయండి, ఆ, నాకు నాకు ఇవన్నీ ఇవన్నీ అవసరం అవసరం లేదు, లేదు, నన్ను నన్ను దేవుడు దేవుడు పంపించారు, నేను పంపించారు, నేను ప్రజలకు ప్రజలకు చెప్పాను, చెప్పాను, నేను నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతానని మాత్రం మాత్రం యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు ప్రభులు వారు వారు అనలేదన్నమాట. అనలేదన్నమాట. ఆయన ఆయన నిత్యం నిత్యం ఒక ఒక మహారాజుగా మహారాజుగా ఉన్నారు. ఉన్నారు. ఒక ఒక రాజ్యాన్ని రాజ్యాన్ని ఏలే ఏలే మహారాజుగా మహారాజుగా ఉండి ఉండి మనందరినీ మనందరినీ ఆయన ఆయన పరిపాలించాడు. పరిపాలించాడు. మన మన కోసమైన కోసమైన మన మన శ్రమలు, శ్రమలు, మనం మనం చేసిన చేసిన పాపాలన్నిటి కూడా ఆయన పాపాలన్నిటిని భరించాడు. భరించాడు. హేళనను హేళనను భరించాడు. భరించాడు. ఆయనను ఆయనను ఎంత ఎంత శ్రమ శ్రమ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆయన ఆయన ఒక్క ఒక్క మాట మాట కూడా కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు. నీవన్నట్టే నీవన్నట్టే అని అని అన్నప్పుడు అన్నప్పుడు ఊదారంగు ఊదారంగు వస్త్రాలు వస్త్రాలు వేసినప్పుడు వేసినప్పుడు ఆయనని ఆయనని వాళ్ళు వాళ్ళు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఒక ఒక రాజుగా రాజుగా ప్రకటిస్తారు. ప్రకటిస్తారు. తర్వాత తర్వాత ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం పెడతారు. పెడతారు. ఊదారంగు ఊదారంగు వస్త్రం వస్త్రం ధరింప ధరింపచేసి చేసి తర్వాత తర్వాత ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం పెడతారన్నమాట. పెడతారన్నమాట. ఈ ఈ ముళ్ళ ముళ్ళ కిరీటము కిరీటము మనం మనం చూసినట్లయితే చూసినట్లయితే ఆది ఆది కాండము కాండము 3వ 3వ అధ్యాయము అధ్యాయము 15 15 నుంచి నుంచి 18 18 వచనంలో వచనంలో చూసినప్పుడు చూసినప్పుడు ఆదాము ఆదాము అవ్వ అవ్వ ఆ ఆ పండు పండు తిన్నప్పుడు తిన్నప్పుడు ఏమైంది అంటే ఏమైందంటే నేల నేల శపింపబడుతుంది. శపింపబడుతుంది. ఆ ఆ నేల నేల శపింపబడి శపింపబడి ఆ ఆ నేలలో నేలలో నుంచి నుంచి ముళ్ళు ముళ్ళు వస్తుందన్నమాట. వస్తుందన్నమాట. ఆ ఆ ముళ్ళు
ముళ్ళు ముళ్ళు ఆ ఆ పాపని పాపని ఈ ఈ రోజు రోజు వరకు, వరకు, ఈ ఈ సిలువ సిలువ టైం టైం వరకు వరకు ఆ ఆ ముళ్ళు ముళ్ళు
ముళ్ళు కిరీటం ఆయన పైన ధరింపజేయడానికి కారణమవుతుంది. శాపానికి పాపమునకి గుర్తు ఈ ముళ్ళ కిరీటము. ఆదాము అవ్వ చేసిన పాపం నుంచి ఆ ముళ్ళ కిరీటం ఆ విధంగానే వస్తుందన్నమాట. అయితే మన చెడ్డ తలంపులే ఆయనకి ముళ్ళ కిరీటం, మనం మాట్లాడే మాటలే ఆయనకు ముళ్ళ కిరీటం ధరింపచేస్తుంది. ఆయన ఒక్క స్త్రీని ఆమె పాప స్త్రీ అని రాళ్లతో కొట్టినప్పుడు ఆయన నేలపైన రాస్తాడు, కానీ ఆయన మాటని ఉచ్చరించడు. నువ్వేమేం పాపాలు చేసావమ్మా అని నేలపైన రాస్తాడు, కానీ ఆయన నోటి నుంచి ఆ మాటలు రావు. అంత పర్ఫెక్ట్ గా దేవుడు జీవించాడు ఈ లోకంలో. ఆయన ఎట్లా అంటే పనులు చేయలేదు, ఎలాంటి మాటలు కూడా ఆయన మాట్లాడలేదు. అలాంటి వారిని, అలాంటి దేవుడిని, అలాంటి యేసుక్రీస్తుని వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి, ముళ్ళ కిరీటానికి ఇక్కడ ఏముందంటే ముళ్ళ కిరీటం పైన బోళము కలిగిన ఆయన ముళ్ళులో ఏముంటదంటే ఒక టైప్ ఆఫ్ కెమికల్ ఉంటదన్నమాట. ఆ కెమికల్ పెట్టినప్పుడు అది బ్లడ్ లోకి వెళ్ళిపోయి ఆయన ఒకలాంటి ఏమంటారు కళ్ళు మూసుకొని పొమ్మలోకి వెళ్ళే విధంగా అవ్వాలని ఆ కిరీటాన్ని పోచుతారన్నమాట. ఆ కిరీటం పెట్టేసి ఆయన రక్త బిందువులు ఒక్కొక్కటి తల నుండి బొట్టన వేలు వరకు కూడా కారుతూనే ఉంటదన్నమాట. అది ఎందుకు అంటే మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయనకి ఆ విధంగా చేస్తారు. తర్వాత అసలు యాక్చువల్ గా అయితే యాజకులకి తైలాభిషేకం చేస్తారు. సో ఇక్కడ ముళ్ళ కిరీటం ఎవరికి పెడతారు? ఒక కింగ్కి, యాజకులకి కిరీటాలు పెడతారు. సో వాళ్ళకి తైలాభిషేకం చేస్తారు. కానీ యేసుక్రీస్తుకి ఏం చేశారంటే రక్తాభిషేకం చేశారు. ఆయన తలపై నుంచి కింది వరకు ఏ విధంగా అయితే తలపైన నూనె పోసినప్పుడు అది అహరోను గడ్డల ద్వారా కిందకి ఏ విధంగా ఆ విధంగా ఆయన రక్తము మన కోసం, మన పాపాల కోసం ఆయన చిందించాడు. ఇక్కడ మూడవదిగా చూసుకుంటే రెల్లు యాక్చువల్లీ ఒక కింగ్కి ఒక దండం లాంటిది ఉంటుంది చేతిలో. కానీ ఎగతాళి చేయడానికి ఒక గడ్డి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండే గడ్డి, ఉండిపోయిన గడ్డిని, లైట్ వెయిట్ ఉన్న గడ్డిని తీసి, అంటే గడ్డిలో కొంచెం స్ట్రాంగ్ ఉండేదాన్ని తీసి ఆయనకి ఇచ్చేది ఒక దండము. ఈ విధంగా ఆయనని ఎంత అవహేళన చేసినా, ఎంత చేసినా కూడా దేవుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫైనల్ గా ఈజ్ ఎ రియల్ కింగ్ అని ఆయనని ఒప్పుకుంటున్నారు. సో అంత అవమానపరచాలి అనుకున్నా కూడా ఫైనల్ గా ఆయనని కింగ్ అనే చెప్తారన్నమాట. అయితే ముళ్ళ కిరీటం గురించి మనం మాట్లాడుకుంటే అది దేవుడు మన కోసం చేసిన త్యాగానికి చిహ్నం. దేవుడు ఎంత త్యాగం చేశాడో మనం చూస్తున్నాం కదా. మనమైతే ఆ ప్లేస్ లో ఉన్నట్లయితే నేను ఇక్కడికి వెళ్ళిపోతా, నేను రాజుని కాదు, నేను పరలోకమైన రాజు, నేను ఇక్కడికి వెళ్ళిపోతా అని వెళ్ళిపోవచ్చు. కానీ మన పాపాల కోసం, మన సిచ్యువేషన్ కోసం, మనం మంచిగా అవ్వాలి, మనం బాగుపడాలనే ఉద్దేశంతో, మనం రక్షింపబడాలి అనే ఉద్దేశంతో ఆయన శిలువ మరణం పొందాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. అయితే ఆ సిచ్యువేషన్ లో, ఆ సినారియోలో మనం చూసుకున్నట్లయితే ఎంత హృదయ విదారకమైన సిచ్యువేషన్. ఆయన అపహాస్యం చేస్తున్నారు, నువ్వు రాజు అయితే నిన్ను రక్షించుకో అంటున్నారు అని ఎంతో బాధపడుతున్నారు. శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఆయనని బాధ పెడుతున్నారు. సో సిలువని మోసుకొని గొల్గొతా ప్రయాణం చేయడం అంటే అది చాలా లాంగ్ డిస్టెన్స్. అక్కడి నుంచి ఆయన వెళ్తూ 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 ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఇవ్వలేదు. ఎవరో వచ్చి ఒక అతను వచ్చి ఆయన సిలువ తీసుకుంటే కొంచెం రిలాక్స్ అయ్యి, అది కూడా 2 seconds మళ్ళీ సిలువ మోసుకొని వెళ్తున్నారు. సో ఆయన మన పాపం ఎంత బరువుగా ఉందంటే ఆ సిలువ మోయలేనంత బరువుగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ దృశ్యంలో వందలాది మంది రోమన్ సైనికులు ఆయనని చుట్టుముట్టి ఆయనని ఏమని మహారాజైన రాజులకు రాజు అని ఎగతాళి చేస్తున్నారు. ఇట్లా ఎగతాళి చేస్తున్నా కూడా ఒక్క నిమిషం కూడా ఆయన బాధపడలేదు. ఆయన దృష్టిలో ఎంత వారి దృష్టిలో అయినా ఎగతాళి పాత్రుడైనప్పుడు ఆయన బాధపడకుండా ఆయన ప్రయాణాన్ని మన కోసం సాగించాడు.
ఆయనని ఇండైరెక్ట్ గా కూడా తెలియకుండానే రాజు రాజు అని అని ప్రకటిస్తారు. ప్రకటిస్తారు. ఇది ఇది ఒక ఒక వ్యంగ్యం. వ్యంగ్యం. మనల్ని మనల్ని చాలా 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 లోహం లోహం చాలా తలకిట్లే, తలకిట్లే, నువ్వు నువ్వు చాలా చాలా గొప్పదానిలే గొప్పదానిలే అని అని ఎలా ఎలా అంటారో, అంటారో, అలాగే అలాగే దేవుడిని దేవుడిని కూడా కూడా యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని కూడా కూడా వాళ్ళు వాళ్ళు ఎంతో ఎంతో వ్యంగ్యంగా వ్యంగ్యంగా ఎగతాళి ఎగతాళి చేసినారన్నమాట. చేసినారన్నమాట. సో, సో ఆయన ఆయన అవమానాన్ని అవమానాన్ని భరించాడు భరించాడు మన మన కోసం. కోసం. ఆయన ఆయన మన మన దేవుడు దేవుడు మన మన కోసం కోసం రక్షకుడని రక్షకుడని అనుకోకుండానే అనుకోకుండానే వాళ్ళు వాళ్ళు ఆయనని ఆయనని అన్నారన్నమాట. అన్నారన్నమాట. సో, ఈ సో ఈ విధంగా విధంగా దేవుని దేవుని యొక్క యొక్క ప్రణాళిక ప్రణాళిక మనకు మనకు కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఆయన ఆయన యొక్క యొక్క ప్రణాళిక ప్రణాళిక ఏంటి? ఏంటి? మన మన కోసం కోసం ఆయన ఆయన చనిపోవాలి చనిపోవాలి అని అని ఆల్రెడీ ఆల్రెడీ లిఖించబడి లిఖించబడి ఉంది ఉంది కాబట్టి, కాబట్టి దేవుని దేవుని పనిని పనిని ఆయన ఆయన నెరవేర్చడానికి నెరవేర్చడానికి ఈ ఈ లోకానికి లోకానికి వచ్చాడు వచ్చాడు కాబట్టి, కాబట్టి ఆయన ఆయన మన మన పాపాన్ని, పాపాన్ని శాపాన్ని శాపాన్ని ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం ద్వారా ద్వారా ఆయన ఆయన స్వీకరిస్తాడు. స్వీకరిస్తాడు. అయితే అయితే మనం మనం నమ్మాలి, నమ్మాలి, ఇది ఇది అవును. అవును. మనం మనం నమ్మితే నమ్మితే మనకి మనకి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు పొందుకుంటాం. పొందుకుంటాం. నిజమైన నిజమైన దేవుడు దేవుడు ఒక ఒక తల్లి తల్లి తన తన బిడ్డ బిడ్డ కోసం కోసం కొంచెం కొంచెం ఎక్స్టెంట్ ఎక్స్టెంట్ వరకే వరకే భరిస్తుంది. భరిస్తుంది. మిగతావి మిగతావి ఇంకా నా ఇంకా నా వల్ల వల్ల కాదు, కాదు, నేను నేను భరించలేను, భరించలేను, కావాలంటే నా కావాలంటే నా బిడ్డను బిడ్డను తీసేసుకోండి తీసేసుకోండి అనే అనే తల్లులు తల్లులు కూడా కూడా ఉంటారు. ఉంటారు. కానీ కానీ మన మన కోసం కోసం యేసుక్రీస్తు యేసుక్రీస్తుగా వారు వారు ఎంతో ఎంతో శ్రమపడి శ్రమపడి ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం ధరించి ధరించి సిలువను సిలువను మోసుకొని ఆ మోసుకొని ఆ గొల్గొతా గొల్గొతా కొండ కొండ వరకు వరకు వెళ్ళడం వెళ్ళడం అనేది అనేది నిజమైన నిజమైన త్యాగం. త్యాగం. అది అది ఎవ్వరు ఎవ్వరు కూడా కూడా ఆ ఆ త్యాగాన్ని త్యాగాన్ని చేయరు. చేయరు. సో, సో ఆయన ఆయన కోసం కోసం మన మన కోసం కోసం ఆయన ఆయన ప్రయాణాన్ని ప్రయాణం సాగించాడు. సాగించాడు. మన మన కోసం కోసం ఆయన ఆయన వేదన వేదన పడ్డాడు. పడ్డాడు. మన మన కోసం కోసం ఆయన ఆయన ఎగతాళిని ఎగతాళిని స్వీకరించాడు. స్వీకరించాడు. అయితే అయితే ఆయన ఆయన యొక్క యొక్క ప్రేమను ప్రేమను ఆయన 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 ఆ ఆ ప్రేమ ప్రేమ యొక్క యొక్క లోతును లోతును మనం మనం ఏం ఏం చేయాలంటే చేయాలంటే మనం మనం గమనించాలి. గమనించాలి. ఆయన ఆయన మన మన కోసం కోసం తన తన శరీరాన్ని శరీరాన్ని ఇచ్చాడు. ఇచ్చాడు. సో, సో వీళ్ళు వీళ్ళు ఇంత ఇంత చేశారు. చేశారు. ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం పెట్టినారు. పెట్టినారు. ఊదా ఊదా రంగు రంగు వస్త్రాలు వేశారు. వస్త్రాలేశారు. ఊదా ఊదా రంగు రంగు వస్త్రాలు వేసి వస్త్రాలేసి వెల్లుని వెల్లుని ఆయనకి ఆయనకి ఇచ్చారు. ఇచ్చారు. ఇచ్చిన ఇచ్చిన తర్వాత తర్వాత ఆయన ఆయన ని ని సమాధి సమాధి అక్కడ అక్కడ సిలువ సిలువ వరకు వరకు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆయన ఆయన బట్టలు బట్టలు ఇప్పేసి, ఇప్పేసి, ఈయన ఈయన మంచివాడే మంచివాడే కాదు, కాదు, ఈయన ఈయన బట్టలను బట్టలను ఎందుకు ఎందుకు వాళ్ళు వాళ్ళు పంచుకోవాలి పంచుకోవాలి అంటే, అంటే వాళ్ళ వాళ్ళ మనసులో మనసులో మేము మేము చేస్తున్నది చేస్తున్నది తప్పు. తప్పు, మేము మేము చేసిన చేసిన తప్పుకి తప్పుకి ఒకవేళ ఒకవేళ ఆయన ఆయన బట్టలు బట్టలు తీసుకొని తీసుకొని మేము మేము ఉంచుకున్నట్టయితే ఉంచుకున్నట్టయితే కొంచెమైనా కొంచెమైనా మా మా పాపానికి పాపానికి పరిహారం పరిహారం దొరుకుతుందేమో దొరుకుతుందేమో అనే అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు ఆయన ఆయన బట్టలను బట్టలను చీట్లు చీట్లు వేసి వేసి పంచుకున్నారు. పంచుకున్నారు. అంటే అంటే అప్పుడున్న అప్పుడున్న వాళ్ళందరూ వాళ్ళందరూ కొంచెమైనా కొంచెమైనా దేవుని దేవుని యొక్క యొక్క వస్త్రాలు వస్త్రాలు మనకు మనకు కావాలి కావాలి అని అని వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత చేస్తున్నా, చేస్తున్నా, వాళ్ళ వాళ్ళ డ్యూటీ డ్యూటీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నా, చేస్తున్నా, వాళ్ళ వాళ్ళ మనసులో మనసులో మాత్రం మాత్రం దేవా దేవా మమ్మల్ని మమ్మల్ని క్షమించు, క్షమించు, మీ మీ వస్త్రాన్ని మా వస్త్రాన్ని మా దగ్గర దగ్గర పెట్టుకుంటాము, పెట్టుకుంటాము, మీ మీ వస్త్రాన్ని మా వస్త్రాన్ని మా దగ్గర దగ్గర పెట్టుకుంటే మా పెట్టుకుంటే మా పాపం పాపం పోతుందేమో పోతుందేమో అని అని వాళ్ళు వాళ్ళు ఆ ఆ బట్టల బట్టల కోసం కోసం కూడా కూడా గొడవ గొడవ పడ్డారు. పడ్డారు. సో, ఈ సో ఈ విధంగా విధంగా వారు వారు వాళ్ళ వాళ్ళ పాప పాప క్షమాపణ క్షమాపణ వాళ్ళు వాళ్ళు చూపించుకుంటున్నారు. చూపించుకుంటున్నారు. అయితే అయితే మనము మనము యేసు యేసు ఆహ్, ఆహ్, బాధ బాధ ద్వారా ద్వారా మనకు మనకు ఒక ఒక మార్గాన్ని మార్గాన్ని అందిస్తున్నాడు. అందిస్తున్నాడు. సో, ఆ సో ఆ మార్గాన్ని మార్గాన్ని మనం మనం ఏం ఏం చేయాలంటే చేయాలంటే దేవుని దేవుని కొరకు కొరకు మనం మనం నీతిని నీతిని ధరించుకోవాలి. ధరించుకోవాలి. ఈ ఈ యొక్క యొక్క మార్గంలో మార్గంలో మనం మనం వెళ్తున్నాము. వెళ్తున్నాము. మన మన అతిక్రమణలన్నిటిని అతిక్రమణలన్నిటిని తీసివేసి తీసివేసి నీతి నీతి అనే అనే వస్త్రాన్ని వస్త్రాన్ని ధరించుకోవాలనేసి ధరించుకోవాలనేసి ఈ ఈ వాక్యం వాక్యం ద్వారా ద్వారా మనం మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకుంటున్నాం. సో, సో అదే అదే విధంగా విధంగా మళ్ళీ మళ్ళీ ముళ్ళ ముళ్ళ కిరీటం కిరీటం వరకు వరకు వచ్చినట్టయితే వచ్చినట్టయితే ఇది ఇది ఓటమికి ఓటమికి చిహ్నం చిహ్నం కాదు. కాదు. కిరీటం కిరీటం ఎవరికి ఎవరికి ఇస్తారు? ఇస్తారు? గెలిచిన గెలిచిన వారికే వారికే కిరీటం కిరీటం ఇస్తారు. ఇస్తారు. సో, సో ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తుకి యేసుక్రీస్తుకి ఒక ఒక భూ భూ సంబంధమైన సంబంధమైన ఆహ్, అధికారం అధికారం కోసం కోసం కాదు కాదు ఆయన ఆయన కిరీటం కిరీటం ఇచ్చింది. ఇచ్చింది. ఆయన ఆయన త్యాగపూరితమైన త్యాగపూరితమైన జీవితానికి జీవితానికి ఆ ఆ కిరీటం కిరీటం ఇచ్చినారన్నమాట. ఇచ్చినారన్నమాట. సో, సో ఆ ఆ విధంగా విధంగా యేసుక్రీస్తు యేసుక్రీస్తు మన మన కొరకు కొరకు ఎంతో ఎంతో హింసించబడి హింసించబడి మన మన కోసం కోసం కిరీటాలని, కిరీటాలని మోక్ష మోక్ష కిరీటాలని కిరీటాలని మనకు మనకు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారు వారు మనకి మనకి దయచేసిండు. దయచేస్తుండు. ఇక్కడ ఇక్కడ మనం మనం చూసినట్టయితే చూసినట్టయితే యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి వారి యొక్క యొక్క త్యాగ త్యాగ గుణం గుణం ఆయన ఆయన మనల్ని మనల్ని కృపలో, కృపలో వెలుగులో వెలుగులో జీవించమని జీవించమని పిలుస్తుంది. పిలుస్తుంది. మనం మనం ఏ ఏ విధంగా విధంగా ఉండాలంటే ఉండాలంటే ఒక ఒక రాజు రాజు పిల్లలుగా పిల్లలుగా మనం మనం ఉండాలి. ఉండాలి. అందుకే అందుకే మనం మనం ఎప్పుడైనా ఎప్పుడైనా మంచి మంచి వస్త్రాధారణతో వస్త్రాధారణతో చర్చికి చర్చికి వెళ్ళాలి. వెళ్ళాలి. మనం మనం కొంతమంది ఏం కొంతమంది ఏం చేస్తారంటే చేస్తారంటే క్రైస్తత్వం క్రైస్తత్వం అనగానే అనగానే మనం మనం అన్నీ అన్ని తీసేసేయాలి. తీసేసేయాలి, చోలే చోలే తీసేయాలి, తీసేయాలి, మెడలో మెడలో తీసేయాలి. తీసేయాలని. మనం మనం ఎవరము? ఎవరము? మనము మనము రాజు రాజు యొక్క యొక్క పిల్లలము. పిల్లలము. ఆయన ఆయన మనల్ని మనల్ని విలువబెట్టి విలువబెట్టి కొన్నారు కొన్నారు కాబట్టి కాబట్టి మనము మనము దరిద్రులుగా దరిద్రులుగా ఉండకుండా ఉండకుండా రాజులుగా రాజులుగా ఉండాలి. ఉండాలి. అలా అలా అతి అతి అలంకారాలు అలంకారాలు చేసుకోవడం చేసుకోవడం కాదు. కాదు. దేవుడు దేవుడు మనకిచ్చిన మనకిచ్చిన దాంట్లో దాంట్లో సింపుల్‌గా, సింపుల్ గా చక్కగా, చక్కగా
విధంగా తయారవ్వాలి. అంతేగాని ఏం లేనోళ్ళంగానే దేవుడికి సమర్పించుకున్నా అని తీసేసి మనలో ఒక క్షమాపణ గుణం లేకపోయినట్టు అది వ్యర్థము. అయితే మనము రాజుగారి పిల్లలము. ప్రిన్సెస్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మనం ఉండాలి. అయితే మనము రాజు పిలుపునకు తగిన విధంగా నడుచుకోవాలి. మనం ఆయన ప్రేమను ప్రతిబింబించే పిల్లలుగా ఉండాలి. ఆయన ప్రేమకు మనం అహోబిలు
యేసుక్రీస్తు యొక్క పిల్లలు. అయితే ఈ మధ్య కొత్తగా ఏమంటున్నారంటే గొర్రె బిడ్డలు అని మనల్ని ఎగతాళి చేస్తున్నారు. అవును, మనం గొర్రెలమే. మన కోసం మన కాపరి మన కోసం వచ్చాడు కాబట్టి మనం గొర్రెలమే. మనము దేవుని బిడ్డలము. మనం ఆయనను ప్రేమించేవాళ్ళం. అయితే మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యంలో మనం సేవ చేయాలి. ఏ విధంగా చేయాలి? ఆనందంతో వినయంతో మనము దేవుని యొక్క సేవ చేయాలన్నమాట. సరే, ఇక్కడికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ముళ్ళ కిరీటము మరియు ఊదారంగ వస్త్రాల గురించి చూస్తున్నాం. తర్వాత ఆ కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గంలో పోవచ్చుండగా ఆయన సిల్వర్ మోయుటకు ఆయనను బలవంతం చేసిరి. అయితే ఆయన ఎవరు? ఆయన ఒక సిరియా కురేనీయుడు అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఆ మార్గమున పోతున్నాడు. సో ఈ సీమోను ఎవరంటే ఈజ్ అన్ ఆఫ్రికన్. ఆ మార్గంలో వెళ్తుంటే ఆయన పట్టుకొని నువ్వు సిల్వర్ మోయు అని ఆయన బలవంతం చేస్తాడు. సో అతను ఎవరి తండ్రి అంటే అలెగ్జాండర్ మరియు రూఫస్ యొక్క తండ్రి. అయితే వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనని తీసుకొని పోయి, గొల్గొతా అనగా కపాలము. కపాలం అంటే ఏమని తెలుసు కదా? స్కల్ అనే షేప్ ఉంటుంది. ఆ ఏరియా స్కల్ షేప్ ఉంటుంది. సో అక్కడ ఆయనని తీసుకొని పోతారు. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దారిని తెచ్చుకోలేదు. బోలము అనగా చేదు. బోలానికి మీనింగ్ అంటే చేదు. ఆ చేతిలో ఆల్కహాల్ ఉంటది. అది తాగినప్పుడు దేవుడు యేసుక్రీస్తుకి ఏమైపోతుందంటే మత్తు వచ్చేసి ఆ మత్తులో ఆయన చనిపోయినప్పుడు ఆయనకు తెలియదు అనమాట. సో అంత కఠినంగా శిక్షిస్తారు కాబట్టి ఆయనకి అయిస్తారు. అయితే ఆయన దానిని ఏం చేసిండు? పుచ్చుకొనలేదు. ఎందుకు తీసుకోలేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేను శ్రమ పొందుతున్నప్పుడు ఆ శ్రమ నేను అనుభవించాలి. తెలివిగా అంటే కాన్షియస్ లో ఉండి నేను అనుభవించాలి. అన్కాన్షియస్ స్టేజ్ లోకి వెళ్ళకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ద్రాక్షారసాన్ని పుచ్చుకొనలేదు. సో ఆయన ఆయన సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగము ఎవరికి రావాలని చీల్చివేసి వాటిని పంచుకొని. సో వాళ్ళు ఏం చేసిండ్రు? మనకి ఇంతకుముందు చూస్తున్నాం కదా, ఆయన వస్త్రాలను చీట్లు వేసి తీసుకున్నారు. నాకంటే నాకు అని కాకుండా సామరస్యంగా కూర్చొని మనం అందరం తప్పు చేసినాం కాబట్టి మనం అందరం కలిసి ఆయన బట్టలు తీసుకొని కనీసం ఆ విధంగానైనా మనల్ని దేవుడు క్షమిస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆయన వస్త్రాలని చీట్లు వేసుకొని పంచుకున్నారు. అదే విధంగా మనము 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా అయితే చిన్న ఆయన అంచును పట్టుకుంటే నాకు స్వస్థత దొరుకుతుందని ఏ విధంగా అయితే ఆమె భావించిందో మీరు కూడా ఆ విధంగానే భావించుంటారని నేను అనుకుంటాను. అందుకని ఆయన వస్త్రాన్ని తీసుకున్నారు. ఆయన వస్త్రాలు ఒక ఈయన రాజేగాడు, ఈయన చెడ్డవాడు, ఈయన అసలు ఎందుకు పనికిరాని వాడని అనుకున్న వాళ్ళు వస్త్రాన్ని ఎందుకు తీసుకుంటారు? సో ఇంకా వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు పంచుకున్న తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు ఎంత టైం అయిందంటే ఎంత టైం అయింది? 9 గంటల ఆయన. ఆ 9 గంటల వేళ నుంచి ఆయనను సిలువ వేసి 3 గంటల వరకు ఆయనని ఆ సిలువ మీదనే ఉంచి అన్ని రకాలైన మాటలు అంటూ ఆయనని పక్కలో బల్లెపోగు, కాళ్ళలో మేకులు దించి ఆయన ఎంత చిత్రహింసలంటే కొన్ని అవర్స్ 10, 11, 12, 6 to 7 hours అయినా ఆ సిలువ పైన ఎంతో కష్టపడ్డాడు అనమాట. ఎంతో శ్రమను అనుభవించాడు. ప్రభు చాలు, ఇంతవరకు సిలువనైతే మోసుకొచ్చాను, తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను సిలువ పైకి ఎక్కలేను అనలేదు. నా పని నేను కడ వరకు కంప్లీట్ చేసే వెళ్తాను ప్రభా, ఎంత కష్టమైన పర్వాలేదు. ఒకానొక సమయంలో ప్రభా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా, సమాప్తమైనది అని ఆయన తన పనిని ముగించిన తర్వాతనే ఆయన తన పనిని కడముట్టించాడు. మనం కొన్నిసార్లు పని ఏం చేస్తాము, సగం చేసేసి సగం సరే రేపు చేసుకుంటాలో తర్వాత చేస్తాము అనేసి మనం వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు తన చేయని తప్పుల కోసం
తను చేయని పనుల కోసం, తను మాట్లాడని మాటల కోసం, తను పలకని విషయాల కోసం, తను నడవని మార్గం కోసం, మనందరం చేసిన పాపాల కోసం, నా పాపాల కోసం యేసుక్రీస్తు సిలువలో మరణించి మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు. సో ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఏం చేయాలంటే ఇతరులకు మనము చెప్పాలి. ఇతరులకు ఆయన మార్గాన్ని చెప్పాలి. యేసుక్రీస్తు అంటే మతం కాదు, యేసుక్రీస్తు అంటే మార్గం అని మనము ఇతరులకు చెప్పే బిడ్డలుగా మన మాటల్లో గాని, మన నడకలో గాని, మన చూపుల్లో గాని ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ లైఫ్ లీడ్ చేయాలి. అలానే వేరే వాళ్ళని దూషించడం అలాంటివి మనము చేయకూడదు అన్నమాట. సో ఈ విధంగా మనం చేసినట్లయితే మనము దేవుని ఘనపరచిన వారమేద్దాము. సైనికులు ఏ విధంగా అయితే హేళన చేశారో మనం హేళన చేసిన వారం కాకుండా మనం ఏం చేయాలంటే ఆయనను ఘనపరిచే వాళ్ళంగా ఉండాలి అన్నమాట. సో ఈ రోజు మన వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే 3 విషయాలు చూస్తున్నాము. ఊదారంగు వస్త్రము, ఊదారంగు వస్త్రం అంటే ఒక యాజకునికి ఒక రాజుకి ఇచ్చే వస్త్రము. ముళ్ళ కిరీటము కింగ్ ఆఫ్ కింగ్స్ కి మాత్రమే కిరీటాలు ఇస్తారు. ఆ విధంగానే ఆయనకు దండం ఇచ్చారు, రాజదండం ఆయన చేతిలో పెట్టారు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు దేవుణ్ణి వాళ్ళు ఎంత ఘనపరిచారు. ఆ ఘనతను మనం కూడా ఏం చేయాలంటే మన జీవితాల ద్వారా మనము దేవుని ఘనపరచాలి. దేవుని మనము ఇతరులకి మార్గంలో నడిపించాలి. క్రైస్తవ మతంలోకి రండమ్మా, క్రైస్తవ మతం చేరండి అని కాకుండా ఇది నిజమైన కరెక్ట్ అయిన మార్గము, మీరు రండి అనేసి మనము అందరం కలిసి మనము ఒక క్రైస్తవులుగా మనము దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే జనాలను ఎంతో మంది చూసినట్లయితే ఎన్నో కొత్త పండుగలు చూస్తున్నాం మనం. మనకి పోటీగా చేస్తున్నారో లేకపోతే ఏ విధంగా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ కొన్ని తెలియని విషయాలు కూడా వాళ్ళు తెలుసుకొని చేస్తున్నారు. సో ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, కానీ జనరల్ గా మన మధ్యలోనే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. మనం మాట్లాడే మాట దేవునికి అంగీకారంగా ఉండాలి. యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించి తను పడిన శ్రమలు ఏ విధంగా పడ్డారు. కనీసం కొన్ని శ్రమలైనా మనం దేవుడి కోసం మనం అనుభవించాలి. ఈ మాట చెప్తే ఏమవుతుందో, ఆ మాట చెప్తే ఏమవుతుందో అని ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మనం ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి. యేసుక్రీస్తుగా మీ దేవుడు చచ్చిపోయిండు, మీ దేవుడు తిరిగి లేగలేదు అని ఎంతో మంది అంటారు. ఎన్నో ట్రూత్స్ కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నాం. వాటన్నిటికీ జవాబిచ్చే వారంగా మనం తయారవ్వాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ ఒక్క నిమిషము.